నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం నడిపల్లి రైతు వేదికలో రైతు భరోసా నిధులు విడుదల కార్యక్రమాన్ని మంగళవారం వర్చువల్ గా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి రైతులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఖరీఫ్ సాగు నేపథ్యంలో రైతు భరోసా నిధులు విడుదల చేయడం రైతులకు ఆర్థికంగా ఉపయుక్తంగా ఉంటుందని అధికారులు తెలిపారు. సాగు ప్రారంభ దశలో విత్తనాలు, ఎరువులు, ఇతర వ్యవసాయ అవసరాలకు ఈ సాయం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం రైతులకు అండగా నిలుచిందని రైతులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ సతీష్, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక రైతులు పాల్గొన్నారు. రైతు సోదరులు, అన్నలు, తమ్ముళ్ళందరికీ రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదిక నుంచి నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు నిజంగా దేశ చరిత్రలో ఈ 2.5 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క గారు, వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి పరిపాలనలో తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం పండుగ మరి స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రోజు మొదలు పెట్టుకొని 9 రోజుల పాటు 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కింద తెలంగాణ రైతాంగానికి ఇస్తున్న గొప్ప ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం విషయం చెప్పండి. రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి తెలంగాణ ప్రభుత్వం భారతదేశంలో చిన్న రాష్ట్రం, కొత్త రాష్ట్రం. ఆ కొత్త రాష్ట్రాన్ని కష్టాలు పాలు చేసి, విధ్వంసం సృష్టించి, ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసి, అందరి జీవితాన్ని, అందరి వ్యవస్థల్ని నాశనం చేసినటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారి, సోనియా గాంధీ గారి ఆశీస్సులతో రైతు సంక్షేమమే ప్రజా ప్రభుత్వపు ధ్యాస. విత్తనాన్ని నాటే రైతుల హృదయాల విశ్వాసాన్ని నాటే సంకల్పం. ఫార్మర్ ఈజ్ నెవర్ ఎ ఫోమర్. పొలం మారొచ్చు, పంట మారొచ్చు, కాలం మారొచ్చు, కానీ రైతు పాత్ర ఎప్పుడూ పరమ పవిత్రం. మనిషికి అన్నం పెట్టే రైతులకు నమస్కరిస్తూ ప్రజా పాలనా ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ఈ రైతు భరోసా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సభాధ్యక్షత వహించిన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన సోదరులకు మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. రైతు సోదరులారా, ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 7, 2023 నాడు ప్రజాపాలన బాధ్యత చేపట్టినప్పుడు 30 నెలల పరిపాలనలో ఎదురవుతున్న సమస్యలు, వాటిని చూపిస్తున్న పరిష్కారాలు, ఈ 30 నెలల్లో
రైతు సంక్షేమం కోసం రైతును తలెత్తుకొని ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా వ్యవసాయం దండగా కాదు, వ్యవసాయం అంటే ఒక పండగగా ఈనాడు తీర్చిదిద్దాలి అని మన ప్రభుత్వం సంపూర్ణంగా ప్రయత్నం చేస్తుంది. ఇవాళ కొన్ని అంశాలు వేదిక మీద ఉన్న మా ఆడపడుతులు, మా అక్కలు, మా చెల్లెళ్ళు చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. మా యువ మిత్రులు ఒకప్పుడు పచ్చగట్టుకొని వ్యవసాయం చేసే కాడి నుంచి పాయింట్ షర్ట్ వేసుకొని వ్యవసాయం దాటి ఈరోజు సూట్ వేసుకున్న సోదరులు కూడా వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతున్న సందర్భంలో కొన్ని అంశాలను మీ ముందు ప్రస్తావించాలని ఈరోజు నేను భావిస్తున్నాను. మద్రాసు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినా ఆనాడు ప్రకాశం పంతులు, బెజవాడ గోపాల్ రెడ్డి ముఖ్యమంత్రులుగా నిజాం సర్కార్ కేవలం ఒకే ఒక్క కుటుంబం, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుటుంబము 7 లక్షల కోట్ల పైగా అప్పు చేసి ధనిక రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మన్మోహన్ సింగ్ గారు మనకు అప్పచెప్తే అప్పుల ఊపిలో తెచ్చుకున్న అప్పేది, వివిధ కార్పొరేషన్ల మీద తెచ్చుకున్న అప్పేది, వివిధ శాఖల మీద తీసుకొచ్చిన అప్పేది, ఆర్థిక శాఖలో పనిచేస్తున్న అధికారుల నుంచి కూర్చోబెట్టండి ఒక చీఫ్ సెక్రటరీ గారు. ఇది వాస్తవం. అందుకే ఆ రోజు స్పష్టంగా చీఫ్ సెక్రటరీ గారు చెప్పినారు, ప్రభుత్వం అంటే యజమాని, యజమాని తన దగ్గర పనిచేసే వాటి మొదటి తారీఖు నాడు జీతం ఇవ్వకపోతే